చూస్తే జీడిమెట్ల ఉషోదియా టవర్స్ వద్ద కాల్పులు కలకలం రేగింది. ముగ్గురు దుండగులు వ్యక్తిపై కాల్పులు జరిపి సంచి లాక్కుని పరారయ్యారు. కాల్పులు శబ్దం విన్న స్థానికులు దుండగుల వెంటపడ్డారు. అయితే దుండగులు స్థానికుల నుంచి తప్పించుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వచ్చేసి చూస్తా ఎక్స్పర్ట్ పంపిస్తాను యాక్షన్ ఇది నాకు కూడా షాపూర్ నగర్లో ఉన్న ఉషోదియా అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు బాధితుడు. నిన్న రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న అతనిపై ఓ దుండగుడు రాడ్తో తలపై కొట్టాడు. తర్వాత తుపాకీతో పేల్చినట్లు పరిసర ప్రాంతాల్లో లభ్యమైన ఆధారాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఘటనా స్థలంలో బుల్లెట్ ఒకటి దొరికింది. నేను చల్లారులో ఉంటే కింద కొంచెం పైన గ్రౌండ్ ఫ్లోర్లో మాట్లాడబడితే తర్వాత మాట్లాడబట్టి ఒక నిమిషానికి పెద్దగా సౌండ్ వచ్చేసి పెద్దగా సౌండ్ వచ్చేసరికి ఇక గట్టిగా అరిసే పిల్లలు ఏమోనని ఏమన్నా తీసుకున్నాడని అరిసేసరికి ఇదేం చేసిందో ఈసారి అటు వచ్చేసింది. ఒక ఆయన ఉరుకుంటే ఆయన గుర్తు వచ్చేసింది. గుర్తుకొచ్చి ఏం సార్ అని నేను కూడా ఆయన గుర్తుకేది. ఇంకా ఆయన ముందు ఒక అతను అట్లా ఇద్దరున్నా సీట్ అబ్బాయి అవసర రోడ్డు అవుతుంది. ఎందుకంటే ఈ వచ్చిన అబ్బాయి కూడా పోయి బండి ఎక్కింది. వాడు బండి ఎక్కేసరికి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇచ్చి అబ్బాయి కిందపడ్డాడు మన ఎక్కేసరికి మళ్ళీ బండి ఆగి మళ్ళీ అతను చెప్పులు అటు ఇచ్చి ఆ బండి ఎక్కి వెళ్ళిపోయాడు. బాధితుడి దగ్గర నుంచి దుండగులు ఓ బ్యాగ్ను లాక్కెళ్లారు. గాయపడిన వ్యక్తిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. దుండగులు లాక్కెళ్లిన సంచిలో డబ్బు లేదని బంధువులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీకు ఎవరికైనా అనుభవం ఉందా అంటున్నా? హైదరాబాద్ జీడిమెట్లలో కాల్పున్న ఘటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. జీడిమెట్ల షాపూర్ నగర్ ఉషోదయ అపార్ట్మెంట్స్లో జరిగినటువంటి కాల్పుల ఘటన పూర్తిగా కలకలం సృష్టిస్తుంది. గతంలో కూడా పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఇది ఒక బిజినెస్ మధ్యలో జరిగిందా లేకపోతే పాత కక్షలు ఉన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం సంఘటన స్థలంలో చూడొచ్చు. మొత్తం చిన్న చిన్న రక్తపు సంబంధించినటువంటి బొట్లు, తర్వాత పూర్తిగా ఈ ఏరియాలో ఈ మొత్తం పోలీసులు ఒక క్లూస్ టీమ్ ద్వారా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇది మొత్తం ఒక రౌండ్ అప్ చేశారు. విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. అసలు నిన్న 9:54 ప్రాంతంలో జరిగినటువంటి ఈ యొక్క ఘటన కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మంది షాప్ల వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురైన పరిస్థితి. మొత్తం మీద జీడిమెట్ల పోలీసులు కూడా పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక సంఘటన స్థలం నుంచి ఒక బుల్లెట్ స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం దీనిపై కూడా ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి విషయాలు కానీ వాళ్ళు నోరు మోపడంలో ప్రస్తుతం మనం ప్రత్యేక సాక్షి నిన్న 9:54 జరిగినటువంటి ఈ ఘటన సంబంధించినటువంటి ప్రత్యేక సాక్షులు ఇక్కడనే ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఏ టైంలో జరిగింది, అసలు సంఘటన స్థలంలో అసలు ఏ విధంగా ఉన్నాడు అతన్ని నేనేం చూడలేదు. మామూలుగా ఫస్ట్ ఒకటి అరుపులు వినబడేది. మేమేమన్నా అంటే ముందు కస్టమర్లు ఉన్నారు షాప్ దగ్గర. నేనేమనుకున్నా అంటే కుక్కలు ఏమన్నా మనుషులను ఎదుగుతున్నాయేమని అతనికి చెప్పాను నేను. అంటే అతను అట్నుండి వచ్చాడు. నేను వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడు గాలిలో శబ్దం వచ్చింది. అదే మామూలుగా బాంబు వెళ్ళినప్పుడు ఎట్లా శబ్దం వస్తే అట్లా శబ్దం వచ్చింది. శబ్దం వచ్చిన వెంటనే నేను వెనక్కి తిరిగి చూసిన. అక్కడ కౌంటర్ దగ్గర ఉన్నా. ఈ షాప్ దగ్గర ఆయన బట్టతలా ఈ రెడ్ కలర్ షర్ట్ కనిపించింది నాకు. నేను ఇక్కడికి వచ్చేసరికి ఆ అంకుల్ కూడా లేచి అటు ముందుకు పారిపోయాడు. మేము కూడా అక్కడి వరకు పారిపోయేసరికి మా వాచ్మెన్ ప్లస్ పక్కన హోటల్ అతను ఆ అంకుల్ గుర్తుపడతారు కాబట్టి వాళ్ళు బండి మీద హాస్పిటల్ తీసుకొని పోయారు. అక్కడికి వెళ్ళాక నాకు వేరే వాళ్ళు అక్కడ నుండి ఎదురుగా వచ్చి ఇట్లా పలాని 311 అంకుల్కి దెబ్బ తాకింది అని చెప్పాను అనమాట. అప్పటికి నేను రిటర్న్ వచ్చేసరికి వాళ్ళ అమ్మాయి కూడా లిఫ్ట్లో కిందికి వచ్చింది. మీ ఫాదర్కి ఏమైందని అంటే ఆమె ఏడ్చుకుంటే అలా వెళ్ళిపోయింది. అది అంతవరకు జరిగింది. అయితే మీరు ఘటనా స్థలంలో కూడా అతను పూర్తిగా కాల్పులు జరిగినాయి, ఒక బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే అంటే నిన్న రాత్రి కాల్పులు జరిగాయా లేకపోతే కత్తుదాడులు ఏది మిక్స్? వెంటనే ఫస్ట్ అరుపుల వెంటనే శబ్దం
శబ్దం వినిపించినప్పుడే నేను బయటకు వచ్చిన. అరుపులప్పుడు నేను రాలే. అరుపులప్పుడు ఆ ముందు ఉన్నాయనే చెప్పాను అనమాట. ఏదో కుక్కలు అరుస్తున్నట్టేనా ఒకసారి చూడండి పిల్లలు ఏమైనా వచ్చారేమో అని. జస్ట్ వెంటనే అంటే ఫ్యూ సెకండ్స్లో మొత్తం ప్రాసెస్ ఇదంతా ఒక 3-4 మినిట్స్లో అయిపోయింది. ఆయన ఏది హాస్పిటల్ తీసుకుపోవడం కూడా అంత 3-4 మినిట్స్లోనే జరిగింది. అంటే కత్తులతో దాడి జరిగిందా లేకపోతే కాల్పులు జరిపారా? మనకు నేనైనా అంకుల్నే అసలు ఐడెంటిఫై చేయలే ఫస్ట్. అంకులే పలానా అంకులని మనకు తెలియదు అసలు. ఒక అంటే బట్టతల నాకు ఈ షర్ట్ కనిపించింది అంతే. ఇక్కడికి వచ్చేసరికి అంకుల్ కూడా లేచి పారిపోయాడు. ఈ యొక్క ఘటనా స్థలంలో కూడా బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మనం జీడిమెట్లకు సంబంధించినటువంటి సిఐతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమంటాడు మరి ఘటన పరిస్థితి జీడిమెట్ల సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఇష్యూ సంఘటన గల మీరు ఎలాంటి విచారణ చేపట్టారో అసలు ఏం జరిగింది? నిన్న రాత్రి 9:45 PM ఇందులో నివాసం ఉండే రాఘవ శర్మ అనే ఒక ప్రైవేట్ ఉద్యోగి విధులు ముగించుకొని తన ఇంటికి వచ్చాడు. లిఫ్ట్ దగ్గర నిలబడితే వెనక నుంచి ఒక ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తల మీద దేంతో ఒక బ్లంట్ ఆబ్జెక్ట్తో కొట్టడం జరిగింది. ఇమీడియట్గా అతను వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు పారిపోయారు. తర్వాత అతనికి మామూలుగా ఇంజురీ జరిగింది. ఇప్పుడు అతనికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇది ఎవరు అనేది మేము మా ఇన్వెస్టిగేషన్లో మేము వెరిఫై చేసి డిటెక్ట్ చేస్తాం. అయితే మొత్తం మీద సంఘటన స్థలంలో బుల్లెట్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పి అనుమానాలు వినిపిస్తున్నప్పటికీ మరోవైపు పోలీసులు మాత్రం ఈ సంఘటనకు ఎలాంటి సంబంధం లేదు, పైగా అది కాల్పులు జరిగినాయి, కాల్పులకు సంబంధించినటువంటి విషయం కాదు, కాల్పులు కూడా జరగలేదు, అది వేరే సంబంధించిన విషయం, దాని విషయంలో బుల్లెట్ స్వాధీనం చేసుకున్నామని చెప్పినప్పటికీ మరోవైపు అయితే అతని పరిస్థితి మాత్రం కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నప్పటికీ స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు కూడా రాఘవ్ శర్మ ఒక అకౌంటెంట్గా పనిచేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరోవైపు ఇది ఒక పాత కక్షలు ఉన్నాయా లేకపోతే ఇంకా కుటుంబకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల కుటుంబం మధ్యలో ఘర్షణ లేకపోతే ఇతరేతర కారణాలు అయితే బయటకైతే ప్రస్తుతం అయితే సస్పెన్స్గా మారింది. పోలీసుల విచారణలో ఏ విధంగా తెలుస్తుంది, లేకపోతే ఒక తుపాకీ కలకలమా లేకపోతే మర్డర్కి సంబంధించిన ఇష్యూలు అనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం అయితే ఉందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ భట్టుతో స్వామి, HM TV, హైదరాబాద్.